హలో హాయ్, అందరూ బాగున్నారా? డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా? డాడీ ఆలోచన విధానం అర్థమైందా? మీ అందరికీ ప్రయోజనంగా ఉందా? అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అందరికీ వందనాలు. అందరూ బాగుండాలి. మరొకసారి రాధా మనోహరం దాస్ గారు కొన్ని విపరీత వ్యాఖ్యలు చేశారు. సో ఆయన ఇప్పటికీ అర్థం చేసుకోలేదనే భావిస్తున్నాను. రాధా మనోహరం దాస్ గారు, మీకు కూడా వందనాలు. మిమ్మల్ని నేను గౌరవించడానికి కారణం మీ వయసు. ఒకటేంటంటే, నేను బైబిల్ ద్వారా నేర్చుకున్నది, నాకు నా దేశం నేర్పించిన సంస్కారం, వాటన్నిటిని నేను ఆధారం చేసుకొని మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను. మీరు అన్నారు, నిజాయితీ లేని నీ గౌరవం నాకెందుకు అని. ఇప్పుడు నిజాయితీ లేనప్పుడు నీ గౌరవం నాకెందుకు? మీ తొందరపాటుతో, మీ అవహేళన స్వభావంతో మీరెప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేరు. అంటే మీకు నచ్చింది చేస్తే నిజాయితీ ఉన్నట్ల, దేన్ని మీరు నిజాయితీ కాదు అంటారు. ఇప్పుడు అదే అభిప్రాయం నేను కలిగి ఉన్నాను అనుకోండి, మీకు నిజాయితీ లేదు అని. కాబట్టి నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ దేశ గ్రంథాలన్నిటినీ పరిశీలించి సమస్త సృష్టిని చేసిన ఒక్కడున్నాడు. ఆయనకి ఏ పేరు పెట్టొద్దు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చనే ప్రారంభానికి తీసుకొస్తున్నాను. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యంగ్యపు మాటలు అన్నింటినీ పక్కన పెట్టేద్దాం. మీరు ఎంకే టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఈ విషయాలన్నీ విన్నాను. సో మా స్టాఫ్ ఈ సంగతిని నా ముందుకు తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మీకు అర్థమయ్యేటట్లు చెప్పడమే కాదు, మిమ్మల్ని వెంబడిస్తున్న అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పడం నా కర్తవ్యంగా భావించాను. ఇదే విషయాన్ని మేము ముందు పెడుతున్నాను. మరలా చెప్తున్నాను, చర్చను అజ్ఞానములో, అవహేళనలో నుండి చర్చను నేను ముందుకు పరిశోధనలోనికి తీసుకెళ్తున్నాను. ఈ పరిశోధనలో భాగంగా ప్రారంభపు ఆలోచన విధానం ఏమిటంటే, సకల మత గ్రంథాలు, సకల దేశ గ్రంథాలలో సృష్టికర్త గుణగణాలు వెతుకుదాం, అన్నింటినీ క్రోడీకరిద్దాం. అలా ఎన్ని కంపేర్ అవుతున్నాయో ఒకసారి మనం ముందుకు వెళ్దాం. ఫైనల్ గా మూర్తి భవించిన ఓ మహారూపం మనకు ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు మీకు అర్థమైపోతుంది సృష్టికర్త ఎవరు అనేది. మోసపోయిందెవరు, మోసం చేస్తుందెవరు, అమాయకంగా ఉన్నదెవరు, అమాయకులెవరు తేలిపోతుంది ఆ రోజున. మీరు ఎంతసేపు వ్యక్తుల మీద టార్గెట్ చేయడం మానేసి జ్ఞానాన్ని ఇంకా విశదీకరిస్తే బాగుంటుందేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు తొందరపడుతూనే ఉంటారు. ఇటువైపున్న సహోదరుడు ఎంకే టీవీ యాంకర్ గారు ఓ ప్రశ్న వేశారు మిమ్మల్ని. గొర్రె అని అంటున్నారు, వేదాల్లో కూడా గొర్రెను కూర్చుందని కిరణ్ పాల్ గారు ప్రకటించారు, చెప్పారు కదా అంటే మీరు వెంటనే టాపిక్ డైవర్ట్ చేశారు. హైందవ గ్రంథాల్లో కూడా గొర్రె గురించి రాయబడింది అని చెప్పేసి కిరణ్ పాల్ గారు చెప్పారు కదా. కాదండి, ఇప్పుడు మేము కృష్ణుడు గురించి చెప్పాలనుకో ఒకడా బైబిల్ టచ్ చేయకుండా చెప్తాం. అతను చెప్పను ఏది హిందూ గ్రంథాలు ఏమి ముట్టుకోకుండా, మా గ్రంథాలు ఏమీ ముట్టకుండా ఏదైనా చెప్పమానండి అని. అసలు చెప్పిన దాని గురించి మాట్లాడొచ్చు కదా దాస్ గారు, చెప్పిన దాని గురించే మాట్లాడొచ్చు కదా. అతని పేరు కిరణ్ నాన్న, చివరి పాలు పెరుగుని పెట్టుకున్నాడు అంతే. మీరు పాలు, నెయ్యి, పెరుగు అంటున్నారు, నేను దాసు, జ్యూసు, తుస్సు అన్నాను అనుకో, ఎలా బాగుంటుందా? ఇది అసలు చాలా తెలివి తక్కువ వివాదం. మీరు అనకూడదు, నేను అనకూడదు, అందుకే అనట్లేదు. మీరే చెప్పండి. మీలాగే నేను మాట్లాడుతూ పోతుంటే మధ్యలో వివాదమే తప్ప ఎప్పటికీ పరిష్కారం దొరుకుతుంది. అందుకే నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే గౌరవించడం ద్వారా జ్ఞానం పంచబడుతుంది. ఒకరినొకరు ఎంత రెస్పెక్ట్ చేస్తే అంతగా తెలుస్తుంది. సరే, మాకు ఏదైనా అవగాహన లేదనుకోండి, మీరు ఇవ్వచ్చు కదా అవగాహన, అది ప్రేమతో. వ్యంగ్యంగా వెళ్తారు, మీ ప్రాసలు ఒకటి పూసలు గుచ్చినట్టు, అదంతా కూడా మురికి పూసల్లాగే అనిపిస్తాయి నాకు. అసలు నేను ఈ మాట అనకూడదు అనుకున్నాను. సరే కానివ్వండి, వివరణ ఇస్తాను, వినండి కొంచెం జాగ్రత్తగా. మీరు ఇప్పటికైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా సరే కొంచెం ఆలోచిస్తారనేది నా అభిప్రాయం. ఏమిటంటే, రాధా మనోహరం దాస్ గారు, మీరు నన్ను కూడా అర్థం చేసుకోలేదు. ఇన్ని వీడియోస్ చూశారు మీరు. ఏమండి, అతన్ని ఫోన్ చేయమనండి, అతన్ని ఫోన్ చేయమనండి. నాకు ఫోన్ మాత్రం చేయడు. ఎక్కడ ఖాళీ ఉంది సార్ మాకు? రాత్రింబగళ్ళు 100 కిలోమీటర్లు సేవకు పరిగెడుతూ ఉంటాం. దేవుని ఆలోచన విధానం ప్రకటించే పనిలో ఉన్నాం మేము. మొదటి విషయం. రెండవది, ఎన్నో గ్రంథాల పరిశీలన, వాటి మీద విశ్లేషణ, గ్రంథ రచన, వాటిని తర్జుమా అనేక భాషల్లో, తర్వాత వీడియో రికార్డింగ్, సంఘాలను చూసుకోవడము, శిష్యుల పరిరక్షణ, ఇలా ఒకటా రెండా ఎన్నో కార్యాలు ఉన్నాయి. అంత ఖాళీ ఎక్కడుంది సార్? సరే, మీకు ఫోన్ చేసి మాట్లాడతాను, మీరు ఏం చేస్తారు? చాలా మందితో మీరు ఫోన్లు చేసి మాట్లాడింది విన్నాను. మీ మాటలో రెస్పెక్ట్ ఉండదు, కనీసం తొందరపడని స్వభావం లేదు. మీతో మాట్లాడి ఏం చేయను? సరే, నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మీరు కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, ఒకంత అభిమానం నాకుంది మీ పట్ల. ఎందుకంటే మీరు మీకు తెలిసిన దాని కొరకు రోషంగా పోరాడాలనే ఒక తపను నేను రెస్పెక్ట్ చేస్తున్నాను.
రండి కలిసి భోజనం చేద్దాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి కూర్చుందాం. మనల్ని మనం నిరూపించుకోవాలని తపన కంటే, కెమెరాల ముందు కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చుందాం, మనల్ని మనం ముందు అటు అర్థం చేసుకుందాం, మన అభిప్రాయాలు ముందు పంచుకుందాం, టాపిక్స్ సెలెక్ట్ చేసుకుందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అన్నదమ్ములమై కలిసి ఏదైనా చేద్దాం. స్వాగతిస్తున్నాను నేను. ఈ వర్షాకాలం కొంచెం నాకు మీటింగ్స్ తక్కువగా ఉంటాయి, కూర్చుందాం, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఒక సిట్టింగ్తో అన్ని విషయాలు తేలవేలాగో పలుమార్లు కూర్చుందాం. కానీ ఒకటి మాత్రం నిజం, నేను మొదటి నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నాను, చర్చ జరిగితే పెద్దలందరి సమక్షంలో అన్ని వర్గాల వాళ్ళు కూర్చొని సమయోచితమైన జ్ఞానంతో మర్యాదగా మాట్లాడేవారు మాత్రమే ఉండి పరస్పరం గౌరవ దృష్టితో అయితేనే చర్చ జరగాలి. అప్పుడే దేశం ఒకటవుతుంది. లేకపోతే ఏ చర్చలు జరిగినా నేను ఎన్ని ఫోన్లు చేసినా అంతా అవుతుంది. ఇప్పుడు మీ నోటి దురుసు తెలిసినాక నేను ఎలా ఫోన్ చేస్తాను మీకు? నేను కదా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు పరులను రెస్పెక్ట్ చేయడం నేను గమనించలేదు కదా. ఎలాగా? మూర్ఖునికి ఎదురు వెళ్ళొద్దు, అసలు మూర్ఖునితో మాట్లాడొద్దు అని బైబిల్ చెప్పింది. ఎలా కాల్ చేయను? కాబట్టి నేను మాట్లాడలేదు, కాబట్టి నేను కాల్ చేయలేదు. అసలు నాకు అలవాటే లేదు. హుండీలో డబ్బులు ఇవ్వకండి, దశంభాగం వీళ్ళు బతుకు. ఇకపోతే మీరు ఏదో కానుకలు వేయొద్దు, హుండీ ప్రస్తావన ఎత్తారు. నేను అంటున్నాను, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి గుడి దగ్గర ఉన్న హుండీని మీరు తీపిస్తే మేము కూడా ప్రతి చర్చిలో ఉన్న హుండీని తీపిస్తాము. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తీపించమని కదా నా ఉద్దేశం. ఎందుకు పెట్టారు అసలు హుండీ? ఆ మందిరం యొక్క మెయింటెనెన్స్ కోసమే కదా, మందిర సేవ కోసమే కదా. తెలుసు కూడా ఎందుకండి వ్యంగ్యపు ప్రస్తావన, విపరీత ధోరణి. భక్తులు కానుకలు సమర్పించడం వారి భక్తిలో ఓ భాగం, వారి సమర్పణ త్యాగానికి ప్రతిరూపం. ధనం కంటే అన్నింటికంటే కూడా భక్తినే ప్రేమిస్తున్నాం, దేవుణ్ణే ప్రేమిస్తున్నాం అనే ఒక చిహ్నం. గురుదక్షిణ ఇస్తుంటాం భక్తి నేర్చుకొని, ఎందుకంటే గురువు బ్రతకాలి కాబట్టి. శిష్యులందరూ కలిసి గురుదక్షిణ ఇస్తుంటే గురువు గారు ఇంకా అనేక మంది శిష్యులకు బోధించడానికి బ్రతుకుతాడు. అలాగనమాట. సో ప్రతిదానికి ఒక దానికి లింక్ ఉంది. ఏదైనా లింక్ లేకుండా జరగదు. తమ జీవితాలను పూర్తిగా సేవకే సమర్పించుకున్న వారు బ్రతకడానికి అందరూ కలిసి చేసేది దశమ భాగం అనేది ఆనాడు దేవుడు నియమించాడు. ఆ నియమం ప్రకారంగా లేవీయులు ఆ దశమ భాగాలతోనే వారు జీవనాన్ని కొనసాగిస్తూ మందిర సేవ చేశారు. ఈవెందో ఈ రోజుకి పూజారులకి అదే కదా ఆదాయం. కాబట్టి గాల్లోంచి ఊడిపడదు ఆహారం. అలా ఊడిపడేటట్టయితే హుండీలు తీసేసేయండి, చర్చిల్లో కూడా బాక్సులు తీసేస్తాం. అన్ని గాల్లోంచి వచ్చేటట్టయితే సహాయాలు ఎందుకు, సహకారాలు ఎందుకు కదా? గాలినే నమ్ముకోవచ్చు అప్పుడు. కాబట్టి మరి ఇంత తెలిసిన తర్వాత మీరు అలాంటి ఆధారం లేని బలహీనమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి ఎప్పటికి మీకు అర్థమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఆధార్ కార్డులో కిరణం మాత్రమే ఉండదు, పాలు పెరుగు ఉండదు, అన్ని తొందరే. నా ఆధార్ కార్డు గురించి అడిగారు కదా, కిరణ్ అని ఉంటుంది, కిరణ్ పాలన ఉండదు ఆధార్ కార్డులో. చూడండి ఏమనుంది? కిరణ్ పాలనే ఉంది కదా. కాబట్టి వినండి, మీకు తెలియకుండా అందరి విషయంలో ఒకటే అభిప్రాయం కలిగి ఉండకండి. ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క లాభాన్ని కూడా నేను పొందలేదు. ఓకే, నా పిల్లల విషయంలో కానీ నా కుటుంబం విషయంలో కానీ ఇప్పటి వరకు అప్లై కూడా చేయలేదు. నేను గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ లాభాన్ని నేను పొందలేదు, ఏ సంక్షేమ పథకాన్ని నేను పొందలేదు. అవకాశాలు ఉన్నాయి, పొందే అవకాశాలు ఉన్నా సరే మేము పొందుకోలేదు. ఎందుకంటే దేవుడు మాకు ఇస్తున్నటువంటి సమృద్ధి క్షేమం ఉంటుండగా దిగజారి దేన్ని పొందే అవసరత లేదు. దేనికోసం ప్రాకులాడట్లేదు. ఒకటే ఒక్క గురి, ఈ సమస్త సృష్టిని చేసిన వాని కూర్చిన అవగాహన నా దేశానికి కలగాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు క్రైస్తవులు అవ్వద్దు, ముస్లిం అవ్వద్దు, హైందవులు అవ్వద్దు. మనం అందరం కలిసి ప్రేమ, న్యాయము, యథార్థత, మంచితనం అనే సాంప్రదాయాలను సరిగ్గా నిలవబెట్టి సమస్త సృష్టిని చేసిన వాడిని వెంబడిద్దాం. పాతకాలంలో చాలా మంది అజ్ఞానంగా తెలివి తక్కువగా చేశారు. మీకు కూడా తెలుసు కదా, సతీ సహగమనం అని పెట్టిన పద్ధతిని ఎవరు పెట్టారు? ఎక్కడి నుండి వచ్చింది ఆ సాంప్రదాయం? మరి దాంట్లో జ్ఞానం ఉందా? మూర్ఖత్వమే కదా. మరి ఎందుకు పెట్టారు దాన్ని? ఇలా పాతవన్నీ తవ్వుకుంటూ పోతే ఎలాగండి? వదిలేసేయండి. వాళ్ళని బట్టి మనం పోట్లాడుకోవడం, వాళ్ళని బట్టి మనం వివాదాల్లో ఉండడం నిజంగా అది జ్ఞానం కాదు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎవరి మీద పోరాటం చేశాడు? ఎవరి మీద? బ్రిటిష్ క్రైస్తవ కుక్కలో. మీరు ఇంకో మాట కూడా అన్నారు, బ్రిటిష్ క్రైస్తవులు, వాళ్ళ మీదే అల్లూరి సీతారామరాజు గారు చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు తప్పు చేస్తున్నారు. ఈ బౌద్ధం భుజాన్ని ఎత్తుకున్న వాళ్ళు, జైభీముని భుజాన్ని ఎత్తుకున్న వాళ్ళు, లేకపోతే సెక్యులరిజం, కమ్యూనిజం, నాస్తికత్వం, ఇవన్నీ ఈ విష సర్పానికి, క్రైస్తవ విష సర్పానికి రకరకాల తలకాయలు. అంతే. వీళ్ళు హోల్సేల్ లక్ష్యం ఏంటి? ఈ దేశంలో ధర్మాన్ని నాశనం చేయడం. అంతే. ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? దే వాంట్ టు రూల్. దట్స్ వై దే వాంట్ టు రూల్. ఇంకో మాట కూడా అన్నారు మీరు, వీళ్ళు రూల్ చేయడానికే, క్రైస్తవులు రూల్ చేయడానికి, తిరిగి మన దేశాన్ని రూల్ చేయడానికే ఈ క్రైస్తవ్యాన్ని వ్యాపింపజేస్తున్నారని. అసలు ఏం మాట్లాడి అవి ఏం అవగాహన ఉంది మీకు రాజకీయం గురించి? ఒకప్పుడు మన దేశంలో ఉన్న రాజులు, దొరలు కదా వాళ్ళకు అధికారాన్ని అమ్ముకున్నది. వ్యాపారం చేద్దామని వచ్చి 200 సంవత్సరాలు మన దేశాన్ని తమ ఉక్కుపాదాల కింద అణిచివేసిన వాళ్ళు క్రైస్తవులని కాదు. దేశాల మీద పడ్డం, దేశాలని స్వాధీనపరచుకోవడం అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. దానికి మరలా ప్రేరణ బైబిల్
బైబుల్ అనడం మీరు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు. లేదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక దేశం ఇంకొక దేశం మీద దండెత్తుతూనే ఉంది రాజ్యాన్ని చేదిక్కించుకోవాలని. సరే, అదే అలా పక్కన పెట్టండి. మన దేశంలోనే రాజులు ఇంకొక రాజుల మీద దండెత్తారు, దానికి భగవద్గీత ప్రేరణ? మీరే చెప్పండి. ఇంకా దాసు గారు మీకు గీతోపదేశం చేస్తాను, వినండి. దేవుని ఆలోచన విధానం, దేవుని అభిప్రాయం, దేవుని మనస్సు మనకు తెలియకపోతే మనం ఇలాగే పోట్లాడుకుంటాం. మీరో మాట అడిగారు, నేనో మాట అడిగాను, సమాధానం ఏమిటంటారు? రాజ్యకాంక్ష ఉంటుంది చూశారు, దానికి ఏది ప్రేరణ అక్కర్లేదు, తమ బుద్ధే ప్రేరణ అవుతుంది, తమ అజ్ఞానమే ప్రేరణ అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మీరు నోరు జారే లక్షణాన్ని మానుకొని పరిశీలనకు రండి. మీరు ఇలా నోరు జారితే ఎవరు మీతో చర్చ చేయరు. చిచ్చి, తొందరపడి ఒకరిని అగౌరవపరిచే వాళ్ళతో అసలు చర్చలు అనేది వినాశనానికే కారణం. అది విపరీత బుద్ధి. కాబట్టి సంస్కరణతో, మంచి సంస్కారంతో, సౌమ్యంతో సంస్కరణ జరుగుతుంది. వ్యంగ్యంతో, విపరీతంతో కాదు. అన్నారు కదా మీకు, మంచి వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, సమర్థులు కావాలి. నేను మంచి వాళ్ళని అస్సలు ఇష్టం అన్నా, నాకు సమర్థులు కావాలి. ఓకే, అసలు మంచితనం లేకుండా సామర్థ్యత ఎలా వస్తుందండి? మంచితనం లేని సామర్థ్యత మూర్ఖత్వం, అజ్ఞానం, తెలివి తక్కువతనం. అలాగే కదా జిహాదీలు తయారయ్యారు, మంచితనం లేని సామర్థ్యం. ఓకే, అలాంటి వాళ్ళ మీకు కావాలి. ఫైనల్గా మీరు మేలు కోరట్ల, భయంకరమైన కీడు జరగాలని ఆశిస్తున్నారు మీరు. సింపుల్ దాస్ గారు, మీరెవరిని అనకండి, మేమెవరిని అనము, ఎవరిని అనొద్దు. అందరం పరిశీలనకు పూనుకుందాం. గత చరిత్ర అవన్నీ, వాళ్ళు వీళ్ళు చేసిన అన్ని పక్కన పెట్టేద్దాం, దైవ పరిశీలనకు పూనుకుందాం. ఆ ఒక్క దేవుడు ఎవరు అనడానికి నేను నిజం చెప్తున్నాను, సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. మీకు నిజంగా ప్రేమ, ఆప్యాయత, మంచితనం, మాట తీరు బాగుంటే అందరం కలిసి కూర్చుందాం. ఒక ప్యానల్ డిబేట్ అనడం కంటే కూడా ఆ ఓడే కొంచెం వివాదంగా మారిపోయింది కాబట్టి సంస్కరణోద్యమంలో భాగంగా స్పష్టమైన చర్చ చేద్దాం. మనమందరం ఒక కుటుంబమై కలిసి ఉండడానికి చర్చ చేద్దాం. మనమందరం ఒక దేశమంతా ఒక ఇల్లులాగా బ్రతకడానికి చర్చ చేద్దాం. ఈ అభిప్రాయం మీకుందా? ఎంతసేపు ఒకటి అంటారు, ఈ గ్రంథాలొద్దు, ఆ గ్రంథాలొద్దు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అసలు మీ వల్ల కాదా పని? మీరు చేయలేరు, ఊరికే మాటలు మాత్రమే చేయలేరు. సరే దాసు గారు, ఇంకా ఇంతకంటే మించి నేను మీకేం చెప్పను. చెప్పడానికి చాలా ఉన్నాయి, వరుసగా ఒక్కొక్కటి మీతో పంచుకుంటూ ఉంటాను. సరేనా? ఇంకా ఉన్నాయి. మీరు మాట్లాడిన ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, సమాధానం అడగడం కాదు, చెప్పినప్పుడు వినడం కూడా అలవాటు ఉండాలి. సో మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. ఈ ఇంటర్వ్యూలో ఇంకొన్ని అన్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. సమయం లేదు, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. సర్వే జన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.